దేవాలయాల్లో అర్చామూర్తులు ఎన్ని ఉంటాయి? ప్రధాన ఆలయంలో ఒక మూర్తిని మనం చూస్తూ ఉంటాం, అలాగే ఉత్సవాలలో మరో మూర్తిని ఊరేగిస్తూ ఉంటారు. ఎలా, ఎందుకని? ఆగమ శాస్త్రంలో అర్చామూర్తిని బేరము అంటారు. అర్చామూర్తిని అర్చించే సమయంలో ప్రధాన గర్భాలయంలో స్థిర ప్రతిష్ఠ, స్థిరమూర్తి ధ్రువంగా ఉంటుంది, కదలకుండా ఉంటుంది. కాబట్టి ధ్రువ బేరము స్థిరంగా ఉండేటటువంటిది. సమస్త ఉపచారాలు ఆ ధ్రువ బేరానికే మనం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాలలో రోజు స్నపనం చేయడం కుదరదు, రోజు అలంకరణ కుదరదు. శాస్త్ర ఆగమ సూత్రాలకు నియమాలకు అనుకూలంగా కొన్ని ఉపచారాలను ధ్రువ బేరానికి పర్యాయంగా కౌతుక బేరము, ఉగ్ర శ్రీనివాసమూర్తి తిరుమలలో మనం చూస్తూ ఉంటాం. ఈ బేరమును మొత్తం 5 రూపాలలో ప్రధాన ఆలయంలో ఉండే ధ్రువ అర్చామూర్తితో కలుపుకొని 5 ప్రధాన అర్చామూర్తులను ఆగమ శాస్త్రం సూచిస్తుంది. ధ్రువ బేరము, కౌతుక బేరము, స్నపన బేరము, ఇలా ఆ క్రమంలో నిత్య వ్యవహారాలన్నీ కూడా వినేటటువంటి 4వ రూపంలో ఉండే బేరము. 5వది బయట ఊరేగింపుతో ఉత్సవాలలో సమస్త సేవలను స్వీకరించేటటువంటి బేరము. వెరసి 5 రూపాలలో పంచబేరమూర్తులుగా ఆగమ శాస్త్రం ఈ అర్చామూర్తులను సూచిస్తుంది. ఆగమ శాస్త్ర సంబంధితమైన ఈ నియమాలలో అన్ని ఆలయాలలో కూడా 5 రూపాలు ఉండవు. 1, 2 లేక 3 ఇంతవరకు మాత్రమే పరిమితం అవుతూ ఉంటాయి.